బాల్యంలో సన్యాసం స్వీకరించిన శంకరులు భిక్షాటన మీద జీవించేవారు. ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళగా అక్కడ ఒక వితంతువు ఉండేది. పిడికెడు బియ్యం కూడా శంకరులకు ఇవ్వడానికి లేని దుస్థితి ఆమెది. ఇల్లంతా వెతగ్గా ఒక ఎండు ఉసిరికాయ ఆమెకు కనిపిస్తుంది. చిరిగిన దుస్తులతో బయటికి రాలేక తలుపు వెనకాతల నుంచి ఆ ఉసిరికాయను భిక్షపాత్రలో వేస్తుంది. ఆమె దరిద్రాన్ని చూసి శంకరుల గుండె ఆవేదనతో నిండిపోతుంది. ఆ శోకం నుంచి లక్ష్మీ స్తుతి శ్లోకంగా రూపుదాల్చింది. ఆ శ్లోకాలకు పర్వతించిన లక్ష్మీదేవి ఏం కావాలో కోరుకోనాయన అంటుంది. దానికి శంకరులు ఈ పేదరాలి దారిద్ర్యం దూరం చేయమని అడుగుతాడు. ఆమె గత జన్మ కర్మఫలం ఇంకా అనుభవించాల్సి ఉంది అని అంటుంది లక్ష్మీదేవి. తిండి లేకపోయినా ఉన్న ఒక్క ఉసిరికాయ నాకు ఇచ్చింది కదా, ఆమెకు ఆ పుణ్యం లభించలేదా అని ప్రశ్నించగా ఈ వాదనకి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని ప్రజలు నమ్ముతారు. శంకరులు వల్లించిన శ్లోకాలు కనకదారా స్తోత్రంగా పేరు పొందాయి. మానవాళికి ఈ స్తోత్రం ఒక పెద్ద వరం. నిత్యం దీనిని పారాయణ చేస్తే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.